అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అన్న మహావాక్యాన్ని తూర్పున ఉన్న గోవర్ధన పీఠానికి ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులకి పేర్ల చివర అరణ్య అని కానీ వన అని కానీ రావాలి. అట్లా ఉంచేటట్టుగా సన్యాసనామం ఉండాలి అని నిర్ణయం చేశారు. ఇది పూర్వామ్నాయ పీఠము అంటారు. తూర్పున ఉన్నటువంటి గోవర్ధన పీఠానికి ఈ నియమాలన్నీ ఉంచారు. అట్లాగే తర్వాత పశ్చిమమున ద్వారకాపీఠం. ద్వారకాపీఠం దానికి దేవత సిద్ధేశ్వర శక్తి భద్రకాళి, కాళికామఠము అంటారు, కాళికాపీఠము అని పిలుస్తారు దాన్ని. పశ్చిమాన ద్వారకలో ఉంటుంది అది. ద్వారక కృష్ణ పరమాత్మ యొక్క పాద స్పర్శని పొందినటువంటి పరమ పవిత్ర భూమి. అక్కడ ఏర్పాటు చేసినటువంటి పీఠం కాళికాపీఠము అని పిలుస్తారు. అక్కడ గోమతీ నది ప్రవహిస్తూ ఉంటుంది. దానికి మొట్టమొదట పీఠాచార్యులుగా, పీఠాధిపతిగా పద్మపాదాచార్యుల వారిని నియామకం చేశారు. అట్లాగే అక్కడ కితవల సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. కితవల సాంప్రదాయము అంటే ఏమిటంటే, నిష్కారణంగా మీ శరీర పోషణ కొరకు అవసరమైతే తప్ప భగవంతుని సృష్టిలో వచ్చినటువంటి కీటకాన్ని కూడా చంపకూడదు. నీ జీవితానికి అవసరమైంది, ఒక ఇల్లు ఉంది, తుడుచుకుంటున్నావు, కొన్ని క్రిములు చనిపోయాయి, మాట్లాడుతున్నావు, శబ్ద తరంగముల చేత మరణించాయి, వంట చేసుకుంటున్నావు, అప్పుడు తప్పదు, కొన్ని మరణిస్తాయి. ఆ కూర కడిగినప్పుడో, బియ్యం కడిగినప్పుడో, ఉడికించినప్పుడో, అగ్నితప్తమైనప్పుడో కొన్ని మరణిస్తాయి. అవి నువ్వు కావాలని చేసినవి కావు. అహింస అది నీ శరీర పోషణ కొరకు నువ్వు చేసుకుంటున్నటువంటి కర్మకాండ యందు అవిభాజ్యంగా అది నివారించడానికి వీలు లేని రీతిలో జరిగిన హింస హింస కిందకి రాదు. కానీ ప్రయత్నపూర్వకంగా నిష్కారణంగా ఒక కీటకాన్ని చంపేటటువంటి అధికారం కూడా నీకు లేదు. కాబట్టి అహింసని ప్రబోధం చెయ్యాలి. అంటే మానవీయ విలువలు, అందరికీ సంబంధించిన ధర్మములు ఉంటాయి, సామాన్య ధర్మములు అంటారు వాటిని. సామాన్య ధర్మములు అంటే ఇవి వీళ్ళకే అన్వయం అవుతాయి, ఈ సమయంలో అన్వయం అవుతాయి అని ఉండదు. అన్ని వేళలా అన్వయం అవుతాయి, అందరికీ అన్వయం అవుతాయి. అటువంటి వాటిల్లో భూతదయ, సత్యము, శౌచము, అహింస, వీటిల్లో మళ్ళీ అత్యంత ప్రధానమైన ధర్మం అహింస పరమో ధర్మ. చాలా గొప్ప ధర్మం ఏది అంటే అహింస. ఆ అహింసని బోధ చేయడాన్ని కితవల సాంప్రదాయం అంటారు. ఆ కితవల సాంప్రదాయాన్ని పశ్చిమాన ఉన్నటువంటి ద్వారకలోని కాళికాపీఠాధిపతులకు అప్పచెప్పారు. అక్కడ మహావాక్యం తత్వమసి, ఇది శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసిన మొదటి పీఠము అని కూడా కొన్ని గ్రంథాల్లో కనపడుతూ ఉంటుంది. తత్వమసి సామవేదానికి చివర ఉన్నటువంటి మహావాక్యం ఇది. తత్వమసి మహావాక్యం. ఇక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులకు సన్యాసనామంలో చివర తీర్థ అని కానీ ఆశ్రమ అని కానీ రావాలి. అట్లా వచ్చేటట్టుగా నియామకం చేశారు. వేదం సామవేదం ఆమ్నాయం అవుతూ ఉండాలి. కాబట్టి ఇది పశ్చిమామ్నాయ పీఠము అని పిలుస్తారు. పశ్చిమాన ఆమ్నాయం అయ్యేది సామవేదం, తూర్పున ఆమ్నాయం అయ్యేది పూర్వామ్నాయ పీఠంలో ఋగ్వేదం. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క వేదాన్ని ఆమ్నాయం, ఒక్కొక్క మహావాక్యాన్ని, ఒక్కొక్క పరమధర్మాన్ని ఏర్పాటు